ఎక్కడికి వెళ్ళారేనా? మీరా? వదినా, ఏంటి వెతుకుతున్నావు? చాలా సేపటి నుంచి మా వారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారంటావు? నాకెలా తెలుస్తుంది మీరా? ఈయన వదిలేస్తే చాలు, స్కూల్ పిల్లల్లా ఈయన మాయమైపోతూ ఉంటారు. ఎక్కడున్నారో ఏమిటో. ఏమే, మైదా పిండి ముద్దలు అలా కూర్చొని ఉండకపోతే మీ నాన్న బయట ఎక్కడున్నారో ఏంటో చూడు. సరేమా, ఎక్కడున్నారో ఏంటో. అవును పిన్ని, మా నక్షత్రం కూడా చాలాసేపటి నుంచి కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏమోనమ్మాయ్, నాకెలా తెలుస్తుంది? నేను ఈ మెహందీ పెట్టించడంలో మహా బిజీగా ఉన్నాను. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఉంది కదా, వెళ్ళి చూసిరామని చెప్పు. అమ్మ సుచి, కొంచెం నక్షత్రం ఎక్కడుందో చూసిరామా? అలాగే ఆంటీ. వింటున్నావా? మీ మమ్మీ నీ గురించి అడుగుతోంది. నువ్విక్కడి నుండి వెళ్ళిపో, నేను మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తాను. సరే అత్తయ్య, నక్షత్రం ఎక్కడుందో ఏంటో నేను కూడా చూసొస్తాను. వెళ్ళి చూసిరా. నీతో మాట్లాడాలి. నీ నాన్నంటే నీకెందుకురా అంత ద్వేషం? చివరికి నేను చచ్చిపోతున్నా నన్ను చూడ్డానికి రావాలనిపించలేదా నీకు? చెప్పాలనుకున్నదేమైనా ఉంటే చెప్పొచ్చు. నాతో మాట్లాడాలంటే దాని అర్థం నన్ను ప్రశ్నించడం కాదు. సరేరా, చెప్పాల్సిందే చెప్తాను. భూమితో నీ పెళ్ళంటే నేను ఎంత ఆనందపడ్డానో నాకే తెలుసు. కానీ ఈ పెళ్లిలో తండ్రిగా నీ పక్కన నిలబడి నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలనే నా కోరికరా. అవసరం లేదు. తెలుసు, నీకిష్టం లేదని నాకు తెలుసు. అందుకే నేనేమీ దగ్గరుండి నీ పెళ్లి చేయట్లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెళ్లి కొప్పేసుకున్నారు, పెళ్లి జరిగిపోతుంది అన్న భ్రమలో ఉండకు. మూడు ముళ్ళు పడేదాకా ప్రతి క్షణం నువ్వు చాలా కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే పెళ్లి కొప్పుకున్న వాళ్లే పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ చెడగొట్టడానికి కారణం కూడా నువ్వే అని నీ మీదే నిందేసే ప్రయత్నం చేస్తారు. మీరు శరత్ చంద్ర అపూర్వల గురించి చెప్తున్నారని నాకు అర్థం అవుతుంది. వాళ్ళు పెళ్లి జరిపిస్తామనగానే ఘనంగా జరిపిస్తారన్న భ్రమలో నేను లేను. నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఇలాంటి సలహాలిచ్చి నా టైం వేస్ట్ చేయొద్దు. ఒక మగాడి వలన ఇంతకంటే పెద్ద దెబ్బలే నా చిన్నతనంలో చూశాను. నాన్నా, ఏంటమ్మా? నన్ను దీవించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటమ్మా, ఏంటి విశేషం? బావా, అది మన శోభాచంద్రక పేరు మీద డాన్స్ అకాడమీ పెట్టుకోవాలి అనుకుంటోంది కదా, దాని కాంపిటీషన్స్ కే వెళ్తోంది. అంతే కదా భూమి? కరెక్ట్ గానే గెస్ చేశారు పిన్ని. కొందరు నేను డాన్స్ అకాడమీ పెట్టి అమ్మ ఆశయం మేరకు కళాసేవ చేస్తూ ఈ ఆస్తి అంతా తగలబెట్టేసి మన ఫ్యామిలీ అంతటిని రోడ్డు మీదకి ఈడ్చుకొస్తానని భయపడుతున్నారు. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వినండి. అమ్మ ఆశయం నెరవేర్చడం నాకెంత ముఖ్యమో మిమ్మల్ని అందరినీ అంతే బాగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అబ్బా, ఈ ఒక్క మాటతో నువ్వు మా శోభాచంద్ర వదిన కూతుర్నని నిరూపించుకున్నా భూమి.
తల్లికి తగ్గ కూతురు. ఆ, అవునవును. మన శోభాచంద్ర కంటే మాటలా అక్కలాగే మన భూమి కూడా. అమ్మ స్థానంలో నిలబడి మీరిలా పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నాను పిన్ని. ఏంటోనమ్మా, ఎంత ప్రేమ చూపించినా నీకు నమ్మబుద్ధి కాదులే. వెటకరంగానే కనిపిస్తుంది. ఏం చేస్తాం? ఎంతైనా నేను నీ సొంత తల్లిని కాదుగా. అవునవును, మేమేం చేసినా నువ్వు చిటికలో తప్పించేసుకుంటున్నావు కదా. పిన్ని, ఏంట పిచ్చి మాటలు? అదేనమ్మాయ్, నువ్వెంత ప్రేమ చూపించినా భూమికి అర్థం కావట్లేదు అని చెప్తున్నాను. అర్థమయ్యే రోజు వస్తే అదే అర్థమవుతుందిలే గోరింటాకు. ఆ, మీలో మీరే ఎందుకు అనవసరంగా సీరియస్ అవుతున్నారు? నానా, నేను బయలుదేరుతాను. ఆ, సరే. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ కాంపిటీషన్ కి వెళ్ళడం అవసరమా భూమి? చాలా అవసరం అత్తయ్యా. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ కాంపిటీషన్స్ ఎప్పుడు పెడతారో చెప్పడం కష్టం. మ్మ్, మీరే అన్నారు కదా నాలో అమ్మ కనిపిస్తోందని. మ్మ్. మరి అమ్మ ఆశయం నెరవేర్చాలా వద్దా? అది నిజమేలే.